ప్రజలందరికీ విప్లవ వందనాలు. ఈ రోజున గోదావరి నదిలో మహాపుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాపుష్కరాల సందర్భంలో అనేక మంది డాక్టర్లు, శాస్త్రజ్ఞులు, పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణులు అంతా కూడా గత నెల రోజుల నుంచి కూడా పుష్కరాల స్థానంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే జబ్బుల గురించి ప్రజలందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా అవన్నీ పాటించడం వలన ఎటువంటి జబ్బులకు లోను కాకుండా ఈ పుష్కర స్నానాలు జరిగిపోతూ ఉన్నాయి. ఆ విధంగా ఈ డాక్టర్లు, శాస్త్రజ్ఞులు కూడా అనేక మంది ఆరోగ్యాన్ని కాపాడారు, అనేక మంది ప్రాణాలని కాపాడారు. కానీ మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అసందర్భమైన నిర్ణయం తీసుకోవడం వలన ఒక్క నిమిషంలోనే అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రోటోకాల్ నిబంధన ప్రకారం, పోలీస్ నిబంధన ప్రకారం ప్రత్యేకంగా విఐపీల కోసం అనేసి అక్కడ సరస్వతి ఘాట్ అనేసి ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుచేతంటే ఎటువంటి తొక్కిలాట కూడా లేకుండా ఉండడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి ఆ విఐపి ఘాట్ వదిలిపెట్టి ప్రజలందరూ కూడా లక్షలాది మంది ప్రజలు స్నానాలు చేస్తున్న ఈ పుష్కర్ ఘాట్లోకి వచ్చి కుటుంబ సమేతంగా 3 గంటల సేపు ప్రజలందరినీ ఆపి వేలాది మంది ప్రజలు వెనకకు కానీ ముందుకు కానీ పోకుండా వాళ్ళని ఆపేసి కోట్లాది ప్రజాధనం వెచ్చించి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వారికి పురమాయించుకొని వ్యక్తిగతంగా ఆయన ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేసుకొని అదంతా కూడా చిత్రీకరణ చేసుకొని ఆయన కార్యక్రమం ముగిసిపోయినాక ఒక్కసారే గేట్లు తెరవడం వలన అప్పటి వరకు పేరుకుపోయిన వేలాది మంది భక్తులంతా కూడా ఆతృతతో ఒక్కసారే ముందుకు రావడం జరిగింది. ఆ తొక్కిసలాటలో ఎంతో మంది ప్రాణాలు ఆకాశంలో కలిసిపోయినాయి. ఇక ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. ఇదంతా కూడా అక్కడ చూసిన ప్రజలు, అదేవిధంగా కవర్ చేసిన టీవీ ఛానళ్ళు కూడా ఈ దుర్ఘటనకు కారణం ఎవరంటే సామాన్య ప్రజలు కూడా దీనికి అంతకీ కారణం బాబు గారే అనేది స్పష్టమైపోయింది. ప్రజలంతా కూడా ఈ రోజున ఈ దుర్ఘటనకు కారణం ముఖ్యమంత్రి గారే అని ప్రజలంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలే కాకుండా ప్రతిపక్షాలు కూడా ఈ దుర్ఘటనకు కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనాలోచితమైన ఆలోచన అనేసి చెప్పుకోవడం జరిగింది. ఇక ఆ తరువాత మనం చూస్తే ఇటువంటి దుర్ఘటనలో వాళ్ళ కనుసన్నలలో ఉన్న పోలీసు కానీ, చట్టాలు కానీ, ప్రభుత్వం కానీ, న్యాయస్థానాలు కానీ కనీసం పట్టించుకోకపోయినా ఈ దుర్ఘటనకు కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ప్రజా కోర్టుల్లో వాళ్ళు ఇంతకు 10 రెట్లు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నాను. ప్రజలందరికీ కూడా విప్లవందనాలు తెలియజేస్తూ లాల్ సలాం తెలియజేస్తున్నాను.
ఉండండి, ఒక్క నిమిషం అమ్మా.